మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్. ఇది బిగ్ ట్విస్ట్ గానే చెప్పారు. ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్న మనోజ్ మదర్ నిర్మల ఈ రోజు ఒక్కసారిగా కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆమె డైరెక్ట్ గా కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయితే తొలిసారి ఈ ఇష్యూలో మోహన్ బాబు సతీమణి స్పందించారు. జల్పల్లి ఇంట్లో జరిగిన పరిణామాలపై అయితే తొలిసారి లేఖ ద్వారా పోలీసులకు మంచు నిర్మల ఫిర్యాదు చేశారు. అయితే తన బర్త్డే సందర్భంగా ఏం జరిగింది అనే విషయాన్ని నిర్మల చెప్పుకుంటూ వచ్చారు. తన పుట్టినరోజున విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పారు. అయితే తన పుట్టినరోజున విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేక్ తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేశారు. మనోజ్ మాత్రం అందుకు భిన్నంగా ఫిర్యాదు చేశాడని చెప్పి నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖలో క్లియర్గా పేర్కొన్నారు. అయితే విష్ణు ఇంటికి వచ్చి గొడవ చేసినట్లు మనోజ్ చెబుతున్నాడు. కానీ మనోజ్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి నిర్మల అన్నారు. ఈ ఇంట్లో చిన్న కొడుకు మనోజ్కి ఎంత హక్కు ఉందో పెద్ద కొడుకు విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని చెప్పారు. విష్ణు ఎక్కడా కూడా దౌర్జన్యం చేయలేదు, గొడవ కూడా చేయలేదు. ఇంట్లో పని వాళ్ళు మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారని చెప్పి నిర్మల చెప్పారు. అందులో విష్ణు ప్రమేయం లేదని నిర్మల అన్నారు. అయితే తొలిసారిగా కూడా మోహన్ బాబు సతీమణి నిర్మల ఇప్పుడు స్పందించడం అయితే బిగ్ ట్విస్ట్గా నెలకొంది. మనోజ్దే తప్పంటూ కూడా దీంట్లో పేర్కొనటం అనేది జరిగింది. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు లైవ్లో. గణేష్, మంచు కథా చిత్రం అనేది ఒక సీరియల్లా కొనసాగుతుంది, ఒకదాని వెంట ఒకటి. అంటే ముందు మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు ఒక ఏదైతే వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది, ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు, ఒకటి 100కి కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత పహాడీ షరీఫ్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారనేది ఈ కథ అంతా నడిచింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ విష్ణు వర్సెస్ మంచు మనోజ్ మధ్య కూడా ఒక యుద్ధంలాగా మనకి కనిపించింది. ఈ రెండు కూడా అంటే టోటల్గా కూడా చూసుకుంటే మనం ఇందులో పూర్తిగా ఇద్దరు కూడా అంటే వివాదం జరుగుతుందనేది మనకి కనిపిస్తోంది. ఈ వివాదం పూర్తిగా అంటే మనకి వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రజెంట్ మంచు నిర్మల స్పందించడం అయితే ఇప్పుడు పెద్ద ట్విస్ట్ గా నెలకొని ఉంది. అయితే లేఖలో పోలీసులకు తెలియచేసిన వివరాలు అయితే కూడా ప్రెజెంట్ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అయితే తన బర్త్డే రోజు ఒక గొడవ జరిగింది. ఆల్రెడీ ఒక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా పంచదార ఇన్వైటర్లో పోసారని చెప్పి దానివల్ల అది పాడైపోయిందని చెప్పి కూడా ఒక పెద్ద గొడవ జరిగింది. అయితే ఇంకా వివాదాలు సర్దుమనగలేదా అని చెప్పి కూడా అందరిలో మరో వార్త బయటకు వచ్చింది. అయితే వీటన్నిటి మధ్య ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉండి ఈ ఇష్యూలో ముందుగా కూడా మనం చూసాము. ఎప్పుడైతే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయో ఆ తర్వాత నిర్మల హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈమె స్పందించడం అనేది కూడా పెద్ద ట్విస్ట్గా నెలకొని ఉంది. అయితే ఆ లేఖలో ఏం పేర్కొన్నారనే విషయాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మంచు ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక కుటుంబ కథా చిత్రం అనేది ఒక సీరియల్లా కొనసాగుతుంది. ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం దగ్గర నుంచి ఈ రోజున ఒక అన్నదమ్ములు అంటే తండ్రి కొడుకు యుద్ధం ఇప్పుడు ఒక అన్నదమ్ముల యుద్ధంగా మారింది. ఇప్పుడు అందులోన ఆ తల్లి ఎంటర్ అయింది. ఇప్పుడు నిర్మల ఈరోజు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో కంప్లైంట్ మనకి ఒక తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన అంశంగా పేర్కోవాలి, అతిపెద్ద ట్విస్ట్గా చెప్పాలి. అంటే మోహన్ బాబు ఆ మంచు కుటుంబ కథ చిత్రానికి మనం తీసుకుంటే ముందుగా మంచు మనోజు మంచు మోహన్ బాబు మధ్య గొడవ జరిగింది, పరస్పరం దాడి చేసుకున్నారనేది 100కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లోన వాళ్ళు దానిపైన ఒక పరస్పర ఫిర్యాదులాగా వచ్చినాయి. తర్వాత పోలీస్ స్టేషన్కి కమిషనర్ స్థాయిలో పిలిపించడం, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ పేపర్ లాగా రాయించడం, తర్వాత మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం, ఇలాగ ఈ ట్విస్ట్ అంతా నడిచింది. ఇందులో మధ్యలోన విష్ణు ఏదైతే మంచు మనోజు బ్రదర్ ఉన్నాడో ఆయన ఎంటర్ అయిన తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య కూడా మరో వివాదంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా ఉన్న తర్వాత అంటే మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఏదైతే రాచకొండ కమిషనరేట్లో మేము పరస్పరం గొడవలు వివాదాలకు దిగవం, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించమని కమిషనరు వాళ్ళతో బాండ్ రాయించిన తర్వాత కూడా మరో ట్విస్ట్గానే మన 14వ తేదీన నిర్మల అంటే మంచు ఫ్యామిలీలో వాళ్ళు మంచు విష్ణు మంచు మనోజ్కి తల్లి ఎవరైతున్నా పుట్టినరోజు సందర్భంగా జరిగిన వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒక చర్చకి దారితీస్తుంది. దీనిపైన మంచు మనోజు ఆ రోజు తన ఇంటిలోకి ప్రవేశించాడు, మంచు విష్ణు తన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత తన ఏదైతే జనరేటర్ ఉందో ఆ జనరేటర్లో ఉండే ఆ ఫ్యూయల్లోన ఆ పంచదార కలిపి తను ఒక కుట్ర చేశారనేది మనోజ్ ఫిర్యాదు చేశాడు.
అంటే నిజంగానే ఇది ఒక పెద్ద కుట్రగా చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఇంధనంలోన ఏదైతే మనకి పంచదార లాంటిది ఏదైనా కలిపితే అది ఖచ్చితంగా స్ట్రక్ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఆ ఇంజన్ కావచ్చు లేకపోతే జనరేటర్ కావచ్చు పేలిపోయే అంశాలు మనకు కనిపించింది. గతంలో జరిగిన ఘటనలు కూడా అతిపెద్ద ప్రమాదాలను తీసుకొచ్చినాయి. అంటే ఇది ఒక కుట్రగా, అంటే తనను ఇబ్బంది పెట్టడంతో పాటు తనకు ఇంట్లో కరెంటు లేకుండా చేశారు. దాంతోపాటు ఒక కుట్రగా దీన్ని ప్రవేశించారనేది అందులో ఉండే సీసీ ఫుటేజ్ని తీసుకెళ్లి పహాడేశ్వరి పోలీసులకి మనోజ్ ఇవ్వడం. విష్ణు ఈ కుట్ర చేశాడు, తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించాడు, పోలీసులు చెప్పిన తర్వాత కూడా తను వినకుండా ఈ విధంగా ప్రవేశించాడనేది ఆయన మనోజ్ ఆ ఫిర్యాదులో పహాడీ షరీఫ్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు ఈరోజు ఒక బిగ్ ట్విస్ట్గా, అంటే ఆ రోజు తన తల్లి పుట్టినరోజు నాడు సెలబ్రేట్ చేయడం పేరుతో వచ్చి ఈ విధంగా కుట్ర చేశాడు విష్ణు అనేది మనోజ్ ఫిర్యాదు చేస్తే, ఈరోజు అతిపెద్ద ట్విస్ట్ ఇప్పుడు నిర్మల. ఎందుకంటే ఆ నిర్మల ఈరోజు పహాడీశ్వరి పోలీసులకు రాసిన లేఖ అనేది మనకి ఒక సంచలనంగానే కనిపిస్తుంది. ఆ లేఖ సారాంశంలో ఆమె నేరుగా సంతకం పెట్టినట్టుగా మంచు నిర్మలా మోహన్ బాబు పేరుతో రాసిన లేఖ మనం తీసుకుంటే, పహాడీ షరీఫ్ పోలీసులకు ఇచ్చిన లేఖలో నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు నేను రాస్తున్న లేఖగా ఆమె ఈ ఫిర్యాదుగా చెప్పింది. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు మంచు విష్ణు తన దగ్గరికి వచ్చి కేక్ తీసుకొచ్చి తను సెలబ్రేట్ చేశాడు. సెలబ్రేట్ చేయడమే కానీ ఇతరత్ర ఏ కార్యకలాపాలు జరిగింది తన మామూలుగా సింగిల్గానే వచ్చాడు. ఎవరిని వెంట తీసుకొని అక్కడికి వచ్చి ఆ వివాదం సృష్టించడం కావచ్చు, లేకపోతే మనోజ్ ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడో ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ఎలాంటి అంశాలు లేవు. ఆ ఇంటిలో తన చిన్న కొడుకుగా మనోజ్కి ఎంత హక్కులు ఉన్నాయో పెద్ద కొడుకుగా ఆయనకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయనేది ఆ లేఖ, ఆ ఫిర్యాదు సారాంశంగా. దీన్ని ఫిర్యాదు అనుకోవాలా లేకపోతే పోలీసులకి ఇచ్చిన ఒక విజ్ఞాపన అనుకోవాలా లేకపోతే వివరణ అనుకోవాలా, ఏ రూపంలో అనుకున్నా సరే ఇప్పుడు నిర్మల ఇచ్చిన కంప్లైంట్ లాంటిది చూసుకుంటే దీంట్లో అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదంలో మనోజ్ది పూర్తి స్థాయిలో తప్పుంది. పెద్ద కొడుకుగా ఏమీ చేయలేదు, కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఆ రోజు వచ్చిన తర్వాత పుట్టినరోజు నాడు తనతో సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేయించిన తర్వాత తన రూముకి సంబంధించిన కొన్ని సామాన్లు మాత్రం అతను తీసుకెళ్ళాడు తప్ప ఎలాంటి వివాదాలు సృష్టించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదనేది ఒక స్పష్టమైన లేఖ అయితే ఆవిడ రాసింది. అంటే టోటల్గా మనం ఈ మంచు కుటుంబ కథా చిత్రం తీసుకుంటే ఒకటి తర్వాత ఒకటి మరొకటి తర్వాత, అంటే మోహన్ బాబు మీడియాపై దాడి, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరడం, తర్వాత క్షమాపణ చెప్పడం, బహిరంగ లేఖలు, ఇప్పుడు ఆయన పైనేమో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కావడం, ఇలాగ అనేక అంశాలు ఇలాగా కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనోజ్ తాజాగా ఇచ్చిన విష్ణుపై ఇచ్చిన కంప్లైంట్తోని మరింత పెద్దగా రచ్చ జరిగింది. మనోజ్ పైన ఇప్పుడు మంచు విష్ణు పైన నమోదైన కేసులోనే ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే పోలీసులు కేసు నమోదు చేస్తారా అనేది ఈ విధమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంచు విష్ణు మాకి అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఇలాంటి చర్చ ఏమైనా జరుగుతుంది, లేకపోతే ఆయన పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత కంప్లైంట్ నమోదైతే ఆయన కూడా అరెస్ట్ చేసే ఏదైనా విషయం ఉంటుందా? ఎందుకంటే ఒక సీసీ ఫుటేజ్ కూడా మనోజ్ దానికి సబ్మిట్ చేశాడు కాబట్టి పోలీసులకు అనేది ఒక చర్చ జరిగింది. కానీ ఈ రోజున నిర్మల ఇచ్చిన ఏదైతే ఒక క్లారిటీ ఉందో ఫిర్యాదు రూపంలో ఆవిడ ఇచ్చిన క్లారిటీలో ఆయన అటువంటిది ఏమీ చేయలేదు, కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా మనోజ్ పైన ఆమె తిరిగి ఒక ఫిర్యాదు రూపంలో చేయడం అనేది ఒక అతిపెద్ద ట్విస్ట్గా చెప్పాలి. దీన్ని బట్టి పోలీసులు ఒక రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ఒక నిర్మల్ని విచారిస్తే ఆవిడ బలవంతంగా ఈ ఫిర్యాదు ఏమైనా చేసిందా లేకపోతే ఆవిడతో బలవంతంగా ఈ నోట్ తయారు చేసిన సంతకం పెట్టించారనే క్లారిటీ పోలీసులు తీసుకోవడంతో పాటు మరోవైపు విష్ణు పైన తప్పుడు కేసుగా పెట్టినందుకు మనోజ్ పైన కూడా కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పైన తప్పుదో పట్టించి ఈ విధంగా అతన్ని బయటికి బదనాం చేసేలాగా లేకపోతే అతను తన పైన కుట్రతో ఏదో చేశాడనేది ఒక తప్పుడు ఫిర్యాదు ఏది చేస్తే పోలీసులు తిరిగి అతని పైన సువమొట్టుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నిర్మల ఇచ్చిన కంప్లైంట్లో అతని పైన మనోజ్ పైన చర్యలు తీసుకోమని ఎక్కడ చెప్పలేదు, కానీ మంచు విష్ణు పైన వచ్చిన ఫిర్యాదు పైన ఒక క్లారిటీని అయితే చేశారు. అయితే పోలీసులు ఇందులో ఒక మనకి కొద్ది ఇప్పుడు అందిన తర్వాత దీనిపైన ఎలాంటి ట్విస్ట్ పోలీసులు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కుటుంబంలో జరుగుతున్నది నిజంగానే వాళ్ళు ఎంత కుటుంబానికి సంబంధించిన అంశం అనుకున్నా ఒక సెలబ్రిటీలుగా ఉన్నారు. ఒక కుటుంబంలో జరుగుతున్న మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు, హీరోగా విలన్గా అనేక సినిమాలు యాక్ట్ చేసిన వ్యక్తి. ఆ ఇంట్లో ఏం జరిగినా సరే ప్రజల్లో ఒక ఆసక్తి ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది, దాన్ని మీడియా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజులుగా గతంలో జరిగిన వారం రోజులుగా జరుగుతున్న ఏదైతే ఇష్యూస్ కాకుండా ఈరోజు కొత్తగా జరుగుతున్న ఇష్యూస్లో అన్న ఇప్పుడు నిర్మల కూడా ఈ రోజున బయటకు వచ్చింది. ఆమె వచ్చి ఒక ఫిర్యాదు రూపంలో కంప్లైంట్ ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. నిర్మల ఇచ్చిన క్లారిటీ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, దీని తర్వాత పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే విష్ణుకి ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చింది, అలాంటిది ఏమీ లేదని చెప్పింది కాబట్టి ఇప్పుడు
మనోజ్ పైన ఏమైనా మంచు మనోజ్ పైన ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, లేకపోతే అతన్ని పిలిపించి మళ్ళీ పోలీసులు ఏమైనా వార్నింగ్ చేస్తారనే